హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. యూత్ఫుల్ ఎంటర్టైనర్స్ కు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఈ కంటెంట్ కు ఆదరణ కూడా ఓ రేంజ్ లో ఉంటుంది. అలాంటి కథా కథనాలతోనే రూపొందిన సినిమా మా వింత గాథ వినిమా. టైటిల్ ట్రెడిషనల్ గా ఉన్న కంటెంట్ యూత్ఫుల్ అనేలా ఆకట్టుకుంటోంది ట్రైలర్. తెలుగులో ఓటీటీ నుంచి ఫస్ట్ బిగ్ హిట్ కొట్టిన సిద్ధు హీరోగా, సీరత్ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి ఆదిత్య మందల డైరెక్టర్. ఈ నెల 13 నుంచి ఆహాలో స్ట్రీమ్ కాబోతున్న ఈ వింత గాథ గురించిన విశేషాలను మనతో పంచుకోవడానికి ఈ ముగ్గురు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో ఎవ్రీవన్. హలో 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 హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఒక టీజర్ రిలీజ్ చేసి మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసేసారు ఆడియన్స్ లో. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేట్ టు ఆల్. థ్యాంక్ యూ అండ్ నేను మీతో స్టార్ట్ చేస్తాను సిద్ధు. అసలు ఒక హీరోని ఇలా కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చా అనిపించింది టీజర్ చూస్తే. అంటే నార్మల్గా ఫస్ట్ ఫ్రేమ్లో హీరో కనిపించగానే ఇలా చూసేవాళ్ళు కాస్త మా హీరో గురించి ఇంట్రడక్షన్ వినగానే ఇలా చూస్తారనమాట. సో అంత కొత్తగా ఎవరు ప్లాన్ చేశారు? ఫస్ట్ మీకు చెప్పగానే ఏమన్నారు అసలు? అంటే మేము కలిసే రాసామండి ఆ ఐడియా. అదంతా కూడా నేను రాసాను. సో మేము కలిసే కూర్చుని ప్లాన్ చేసుకున్నాం అనమాట అందరం. ఒక వాయిస్ ఓవర్ పెడితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు రెగ్యులర్గా ఏదో షార్ట్స్ వేసేసి మ్యూజిక్ వేసేసి కాకుండా ఒక వాయిస్ ఓవర్ ఏదన్నా వేసి ఒక చాలా మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్గా స్టోరీ చెప్పాలి. వీడొకడు ఉన్నాడు, వీడి ఇలాంటి వాడు, వీడికి ఇది జరిగింది, వీడికి ఇది జరిగిందని అలా చెప్పాలి అని అనుకుని మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ముందు దానికి ఒక స్క్రిప్ట్ రాసుకున్నాం, ఇలా కట్ చేద్దాం అని చెప్పి. ఓకే. సో ఇది ప్యూర్లీ మీ ఐడియానా? ఎవరి థాట్ అసలు ఇది? అందరం అండి. అంటే అలా ఇది మా థాట్, ఇది వాడి థాట్, ఇది నా థాట్ సపరేట్గా అలా చెప్పలేము. ఎందుకంటే ఇట్స్ సచ్ అ లాంగ్ ప్రాసెస్ అండ్ ఇట్స్ సచ్ అంటే అన్నీ కూడా ఒక డిస్కషన్లో నుంచి వస్తాయి బయటికి. మనం కూర్చొని ఒక గంట డిస్కస్ చేస్తే దాంట్లో నుంచి వస్తుంది ఐడియా. ఇప్పుడు 5 ఉంటారు ఆ డిస్కషన్లో. సో ఇట్స్ నెవర్ ఈ ఒక్క మనిషి ఐడియా, ఇట్స్ నెవర్ వన్ పర్సన్స్ ఐడియా, ఇట్స్ ఆల్వేస్ ద టీమ్స్ ఐడియా. సో ఇట్ హ్యాపెన్ లైక్ దట్. ఓకే. సాధారణంగా హీరో అనగానే చాలా డామినేటింగ్గా లేదంటే మంచి హీరోయిజంతో చూపిస్తారు కదా. సో అలా ఒకసారి చూడగానే ఆడియన్స్కి కొంచెం అటెన్షన్ గ్రాబ్ అవుతుంది. సో అందుకని పర్టికులర్గా ఇలా ప్లాన్ చేశారా? ఇది కూడా ఒక రకమైన హీరోయిజం యాక్చువల్లీ. ఓకే. అంటే సిద్ధు సేస్ సంథింగ్. దేర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ పీపుల్ హూ కెన్ టేక్ ఎ జోక్, హూ కెన్ నాట్ టేక్ ఎ జోక్. ఐ థింక్ సిద్ధు ఆడి మీద జోక్ తీసుకోవాలి. హీ హ్యాస్ దట్ పొటెన్షియల్ టు హిమ్. అండ్ ఫస్ట్ ఉంటాడు మన మీద జోక్ వేసుకుంటే మనం ఎందుకు తగ్గుతాం? క్యారెక్టర్ కదా హీ. అండ్ ఐ థింక్ దట్స్ ద బెస్ట్ పార్ట్ త్రూ దిస్ ఎంటైర్ ప్రాసెస్. ఎక్కడ మనోడు హీరోని ఆ రైటర్ని కలపలేదు. మేము ఎడిట్లో కూర్చున్నప్పుడు కూడా హీ యూస్ టు కాల్ ద క్యారెక్టర్ బైట్స్ నేమ్, సిద్ధు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు అని. సో దట్ క్లారిటీ we always had through this process. Okay. And you can't afford to confuse your head. You cannot. And you get only 1 or 2 chances to do things here. So you cannot afford to confuse your head. ఓకే. నార్మల్గా తన మీద తనకి జోక్ వేసుకొని ఒక హీరో తను ఎలివేట్ చేయాలంటే కొంచెం గట్స్ ఉండాలి. సో మీకు ఎలా అనిపించింది అలా కనిపించడం? అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ద క్యారెక్టర్ అండి. ఆ క్యారెక్టర్ ఎలాంటి వాడు, ఇప్పుడు మనకి నిజం జీవితంలో ఆ క్యారెక్టర్ మనతో పాటు మన జీవితంలో అలాంటి వాడు ఉంటే మనం వాడి మీద జోకులు వేస్తామా, మనం వాడిని కామెడీ చేస్తామా లేదా అనే థింకింగ్ యాజ్ రైటర్ ఉండాలి ఫస్ట్. అప్పుడు అంటే రైటర్ డైరెక్టర్ చెప్పింది వినాలండి ఆ క్యారెక్టర్. అంతే. క్యారెక్టర్ కెనాట్ బికమ్ సంథింగ్ ఎల్స్ దట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద స్క్రిప్ట్. ఫర్ అట్లీస్ట్ అ సర్టన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, సర్టన్ సెట్ ఆఫ్ ఫిల్మ్స్ వరకు మాత్రం. ఆయన రైటర్ ఈ సినిమాకి, సో మీరు డైరెక్టర్. అంటే ఇద్దరి మధ్యన ఎలాంటి కోఆర్డినేషన్ ఉండే అసలు? ఏమండి లైక్ యునో గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కాంబినేషన్ ఉండేది మా ఇద్దరికి. బ్యూటిఫుల్ కెమిస్ట్రీ. అంటే వి లవ్ ఈచ్ అదర్, వి ఫైట్ విత్ ఈచ్ అదర్, బట్ ఎండ్ ఆఫ్ ద డే వి ఆల్ నో. మా ఇద్దరికి తెలిసిన క్లారిటీ ఏంటంటే సినిమా కోసం చేస్తున్నాం ఇది. మార్నింగ్ అంటే సెట్లో ఉన్నప్పుడు మొత్తం కొట్టుకున్నా, నైట్ సెట్ అయిపోయిన తర్వాత he'll come and give me a hug, because end of the day the whole idea ఏంటి అంటే సినిమా క్యారెక్టర్ రావాలి, అనుకున్నట్టు చేయాలి, దట్స్ ఇట్. సో ఇట్ వాజ్ నైస్, ఇట్ వాజ్ యూనో. అండ్ మేము సినిమా స్టార్ట్ అవ్వక ముందు నుంచి వీఆర్ ఫ్రెండ్స్, దట్ హెల్ప్డ్ ఎ లాట్. అండ్ మేము ఇంకా బెటర్, ఇంకా ఆ ఫ్రెండ్షిప్ ఇంకా స్ట్రాంగ్ అయింది. అండ్ we each other, I think I evolved as a person through this film. We all did. Yeah, we all did. And I think ఆ బ్యాలెన్స్ మా ఇద్దరికి అలా కుదిరింది. మాకు ఎప్పుడైనా గొడవలు అవి జరిగితే మధ్యలో సీరత్ పీస్ మేకర్ అనమాట. సో షీల్ గో అండ్ షీల్ కమ్ ఇన్ టు మై క్యారవాన్ అండ్ షీల్ టాక్ టు మీ, వై యూ గైస్ ఫైటింగ్ యా, షీల్ గో టు హిమ్, వాట్ ఆది, హీఈస్ మెంటల్ ఇన్ హిస్ హెడ్, యు ఆర్ ఆల్సో మెంటల్ ఇన్ హిస్ హెడ్. సో సీరత్ మాకు పీస్ మేకర్ అనమాట. ఓకే. కాలేజ్ లో నార్మల్ గా ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య గొడవ జరిగితే థర్డ్ ఫ్రెండ్ వచ్చి
సో అలా గొడవలు జరిగినాయా? ఏ ఏ సందర్భాల్లో జరిగినాయి అసలు? మొన్నే తిట్టేసుకున్నాం phone లో. ఇష్టం వచ్చినట్టు. అది ఇంకా Okay. పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ అండి. ఇంకా మనం ఏమన్నా- అంటే ఇదని చెప్పలేము, అవును. రెడీగా ఉంటాం. ఓకే, అండ్ కమింగ్ టు యూ సీరత్, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? What to say about her? I mean, she's very simple. She's very focused, career-driven. What's interesting about her is that she is a college-going girl. She studies around the youth, but she still is very disciplined and she doesn't need any monitoring. I think that is, in a way, a great example to set for the youth out there. And she's very introverted in so many ways. You can't tell what's going on in her mind. She's not easy to understand. She's a mystery eventually. I think that's who Vinita is. And it's just been a fantastic journey playing her because there were a lot of similarities, and for the differences I had to almost break myself and destruct myself to understand how she thinks. So that helped me as an actor to explore so many things about myself and understand all of that. ఓకే, కృష్ణ అండ్ హిజ్ లీలాలో ఇద్దరు కలిసి యాక్ట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు యాక్ట్ చేస్తున్నారు. ఎనీ రీజన్ మళ్ళీ రిపీట్ అవ్వడానికి కాంబో? అంటే ఇది యాక్చువల్లీ రిపీట్ అని ఎందుకు అంటున్నారంటే, ఈ సినిమా కృష్ణ అండ్ లీలా తర్వాత రిలీజ్ అవుతుంది కాబట్టి రిపీట్ అంటున్నారు. బట్ ఇన్ ఆల్ ఆనెస్టీ, మేము కృష్ణ అండ్ లీలా ఇస్ హౌ ఐ మెట్ సీరత్. Yeah. ఫస్ట్ మేము లుక్ టెస్ట్ అది ప్లాన్ చేసుకున్నప్పుడు మేమే కలిసి చేసాం అనమాట. అప్పుడే యాక్చువల్లీ ఈ సినిమా కూడా కృష్ణ అండ్ లీలాతో పాటు ప్యారల్గా స్టార్ట్ అయింది. సో అప్పుడే జరిగిందనమాట ఈ కాస్టింగ్. ఇదేదో కృష్ణ అండ్ లీలా హిట్ కాంబినేషన్ని మళ్ళీ రిపీట్ చేసి ఏదో బిజినెస్ లాగేద్దామనో ఏదో స్కెచ్లు వేసుకుని చేసింది కాదు. ఇది కృష్ణ అండ్ లీలా జరుగుతున్నప్పుడే ఈ సినిమా కూడా ప్యారలల్గా ప్లాన్ చేసిన సినిమా అనమాట. సో ఇట్స్ నాట్ రిపీట్ యాక్చువల్లీ ఫర్ అస్. ఇట్స్ టూ ఫిల్మ్స్ దట్ వీ డిడ్ టుగెదర్. ఓకే, ఒకవేళ ఈ సినిమా కూడా హిట్ అయితే మేబీ ఆ సెంటిమెంట్ మళ్ళీ వర్కౌట్ అవుతుందా? మళ్ళీ కంటిన్యూ అవ్వచ్చా? అంటే ఇట్స్ అబౌట్ ఫైండింగ్ ద రైట్ ఫిల్మ్ టు డూ దట్. Yeah, it is. అంటే ఇది వర్కౌట్ అయింది కదా అని చెప్పి ఇంకో సినిమా కలిసి చెయ్యాలని చేస్తే అనుకోకుండా ఇట్స్ జరిగింది. అబౌట్ ద రైట్ ఫిల్మ్, ఆ రైట్ మోటివ్. అంటే తెలిసిపోతుంది మనకు స్క్రిప్ట్ విన్న వెంటనే, అరే నేను ఈ రోల్ చేయగలుగుతాను, లేదు సీరత్ విల్ ఆల్సో నో దట్ విల్ దిస్ వర్క్ ఫర్ అస్ టుగెదర్ అని చెప్పి. సో ఇట్స్ అబౌట్ ఫైండింగ్ ద రైట్ స్క్రిప్ట్ అండ్ నాట్ జస్ట్ బ్లంట్లీ రిపీటింగ్ ద కాంబినేషన్. ఓకే, అండ్ యాజ్ ఏ డైరెక్టర్ మీరు సిద్ధుని డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ క్యారెక్టర్ గురించి ఏం చెప్తారు? సెట్లో మాట్లాడేది ఎక్కువ ఉండదండి, ఎందుకంటే బికాజ్ తనే రాశాడు. వి రోడ్, మేము రైటింగ్ టైంలోనే వీ యూస్ టు ఇనాక్ట్ ద డైలాగ్స్. సో తనకు తెలుసు, మాకు తెలుసు ఎలా చెప్తాము. ఆల్రెడీ రైటింగ్ ప్రాసెస్లో తెలుసు మేము ఎలా చెప్తాం ఈ డైలాగ్స్ అని. వీ యూస్ టు జస్ట్ రిక్రియేట్ దట్ ఆన్ సెట్, అండ్ he made it very easy for us on the set because he himself is a brilliant actor, and చాలా ఈజీగా ఉండేది సెట్ మీద. ఆల్ ఐ నీడ్ టు డూ ఇస్ కీప్ హిమ్ సెంటర్డ్ because he used to deal with a lot of stuff on the set, not just acting కాకుండా writing కాకుండా, used to deal with whatever production level లో he used to deal with a lot of stuff, like he was everywhere. ఆ షార్ట్ టైంకి ఆల్ వీ నీడ్ టు డూ ఇస్ గెట్ హిమ్ సెంటర్డ్ దేర్. అరే పక్కన పెట్టేసి ఇది చేయన్నది తప్ప. సో అక్కడికి వచ్చిన తర్వాత ఇట్స్ వెరీ ఈజీ ఫర్ అస్. సో ఈ కథ రాసుకుంటున్నప్పుడు మిమ్మల్ని మీరే ఊహించుకొని రాసుకున్నారా, లేకపోతే ఎవరికైనా రాసారా? ఓకే, మిమ్మల్ని మీరే ఊహించుకున్నారు, వేరే వాళ్ళని ఊహించుకోలేకపోతున్నారు చిచ్చి అనగానే. అలా కాదు, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే వాళ్ళకి రాయగలగడం అనేది లగ్జరీ అండి. అది ఆ లగ్జరీ రావాలి అంటే ఫస్ట్ అంటే ఇప్పుడు ఎవరో కొత్త వాళ్ళ చేత సినిమా తీయించడం అనేది ఎక్స్పెరిమెంట్. అలా ఇప్పుడు నేను వేరే ఎవరి కోసం కథ రాస్తే ఎక్స్పెరిమెంట్ అవుతుంది. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ మన మీద చేసుకుని అది పని చేస్తే తర్వాత వేరే వాళ్ళ గురించి అని. బట్ యా, నెవర్ ఇస్ ఐ హ్యాడ్ అ థాట్ అబౌట్ రైటింగ్ ఇట్ ఫర్ సమ్వన్ ఎల్స్. ఇట్ వాజ్ ఆల్వేస్ ఫర్ మీ. ఓకే, ఫ్యూచర్ లో ఏమైనా ఛాన్స్ ఉందా No, ఎవరికైనా రాయడానికి? definitely I'll definitely write, but again it's something that you have to understand that maybe నేను నా బాడీ లాంగ్వేజ్ కి సరిపడట్టు, లేకపోతే నా కోసం నేను ఎలాంటి సినిమా చేద్దాం అనుకుంటున్నానో అలా రాయడం వల్ల వర్క్ అయిందేమో కృష్ణ అండ్ లీలా కూడా, ఫర్ దట్ మ్యాటర్. ఇఫ్ దిస్ విల్ వర్క్ దెన్ ఆల్సో దెర్ ఇస్ స్టిల్ దట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్. సో నేను వేరే వాళ్ళకి కథ రాయగలగడం అనేది ఇట్స్ అ లగ్జరీ. సో ఆ లగ్జరీ ఇంకా నాకు రాలేదు. సో ఎప్పుడు వస్తుంది? అది వెరీ సూన్. టైం విల్ టెల్. ఓకే, ఈ స్టోరీ ఒప్పుకోవడానికి వాట్స్ ద రీజన్ బిహైండ్ ఇట్? I actually was looking out for a love story when I heard the narration of this film, and I spent, I think, easily a month just thinking about a love story every day, every single day. So that
firstly was one, and secondly I felt like there were so many layers to the story. You know, it's not just a romantic film where you know, the lead characters are trying to woo each other. There's so much more. There's a family, there's, you know, responsibilities, there's an element of social media. These things were making the whole film very distinctive, you know, compared to what usually is put out there. And of course the character that was narrated to me, because she was so hard to understand, that made me want to get to know her more. And I thought that getting onto this journey would help me take something back as an actor and as a human being. So I mean, it was primarily that. యా ఎక్కువగా యూత్ఫుల్ ఎంటర్టైనర్స్ చేస్తున్నారు ఎనీ రీజన్ Absolutely. And you know, with me, people have been saying since Run Raja Run, we still want to get that next film of yours which has all these elements all combined. And I think this film would do that. I don't think after this film people will complain of that anymore. ఓకే అండ్ పర్టికులర్గా ఈ మూవీలో అంటే సెకండ్ టైం వర్క్ చేస్తున్నారని మేమందరం అనుకుంటున్నాము ఎలాగూ. సో సెకండ్ టైం వర్క్ చేస్తున్నారు కాబట్టి సిద్ధుతో ఎలా అనిపించింది, అంటే మీ ఇద్దరి మధ్యన కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది? Super, very seamless. I think, see, there are certain actors you have to build chemistry with, and sometimes you just meet somebody and you'll click. And I think that's what happened with Sidhu and me from the time of Krishna and his Leela. I remember seeing his first shot, which was of course a solo. And through that I was sitting at the monitor engaging, because I hadn't seen him perform before that in action. And I got a sense of who he is as an actor and what his reactions are. And honestly, between us on set, of course we have a scene and we've got a script and all of that, but there was a lot of spontaneity also. You know, on every scene we would sit down and do something extremely candid and the other person would react to it. So it was a very free flowing environment in that sense, you know. We weren't prepared to a point where we would do only what we discussed the previous day. It was that and more. And we tried to create that magic between these two characters. And it made it very simple for me, because one, I've worked with him before. I know how he thinks, I know what to do, I know what not to do, I know what reaction to get out of him and how. These things made it really fun. సో చాలా ఈజీ అయిపోయింది యాక్ట్ చేయడం మీతో. డెఫినెట్లీ అంటే షీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ యాక్టర్స్ దట్ యూ విల్ ఎవర్ మీట్, అండ్ ఐ కెన్ సే దిస్ వెరీ కాన్ఫిడెంట్లీ బికాస్ నేను 2 సినిమాలు చేశాను అమ్మాయితోటి. షీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ పీపుల్ దట్ యూ విల్ ఎవర్ మీట్. అంటే తనకి షూట్కి వెళ్తున్నాం అంటే దాని తప్ప షీ విల్ నాట్ హ్యావ్ అ సెకండ్ థాట్. అండ్ ఒక తెలుగు రాని అమ్మాయికి మేము పేజీలు డైలాగులు ఇచ్చేవాళ్ళం. వీ వుడ్ రైట్, అంటే ఇట్స్ అ వెరీ కాన్వర్జేషనల్ ఫిల్మ్ మాది. చాలా డైలాగ్ ఉంటుంది ఈ సినిమాలో. అండ్ ఇట్ హ్యాస్ టు బి వెరీ క్యాజువల్ ఆల్సో. ఇట్ కెనాట్ బీ ఒక డైలాగ్ చెప్పినట్టు చెప్పకూడదు, ఇద్దరు నుంచొని మాట్లాడుకుంటున్నట్టు ఉండాలన్నమాట ఈ సినిమాలో ఉన్న డైలాగ్స్ అవి కూడా. అంటే దిస్ ఈస్ ద థింగ్ అబౌట్ దిస్ న్యూ వేవ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ ఆర్ కమింగ్. మాదేదో న్యాచురల్ అతి న్యాచురల్ ఫిల్మ్ అని అలా కాదు, అందరూ అలాగే తీస్తున్నారు ఈ మధ్య. సో ఇట్స్ అ వెరీ కాన్వర్జేషనల్ ఫిల్మ్. ఇట్స్ అ వెరీ న్యాచురల్ క్యాజువల్ టోన్ ఉంటుంది అన్నాడు. అంటే ఇట్స్ అ వెరీ సింపుల్ ఫిల్మ్. సో ఎక్కడ కూడా దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఓవర్ డ్రామా ఆర్ యునో ఓవర్ డ్రామాటిక్ పర్ఫార్మెన్సెస్ ఆర్ ఎనీథింగ్. అండ్ దట్స్ ద మోస్ట్ టఫెస్ట్ థింగ్ టు డూ, ఈవెన్ ఫర్ సమ్వన్ హూ ఓన్లీ స్పీక్స్ తెలుగు. సో ఇమాజిన్ అదొక తెలుగు రాని అమ్మాయికి అది ఇంకెంత టఫ్ అవుతుందా అని. కానీ అస్సలు ఎక్కడ కూడా షీ వుడ్ మీరు రీసెంట్గా అమ్మాయి ఒక వీడియో రిలీజ్ చేసాం, మీరు చూసారు. అంటే ఆ ఫ్రస్ట్రేషన్ అందుకు వచ్చింది అనమాట. అన్ని డైలాగులు అంత అంటే, అండ్ అది చాలా క్యాజువల్గా ఉండాలి డైలాగ్ చెప్పడం కూడా. సో అసలు పొద్దున్న లేచి, అంటే మేమందరం సెట్కి 8కి వస్తే అమ్మాయి షీ హ్యాస్ టు బీ దేర్ బై 6 బికాజ్ అమ్మాయిలకి హెయిర్ అండ్ మేకప్ టేక్స్ లిటిల్ లాంగర్. అండ్ దెన్ షీ హ్యాస్ టు ప్రిపేర్ హర్ డైలాగ్స్ విచ్ ఐ విల్ చేంజ్ ఆన్ ద సెట్. వీ విల్ డిస్కస్ సంథింగ్ అండ్ ఐ విల్ చేంజ్ ఇట్. అండ్ మొత్తం ఒక పెద్ద డైలాగ్ ప్రిపేర్ అయ్యి వస్తే మేము ఆ సీరత్ ఇప్పుడు అది కాదు మార్చేసామంటే, ఏంటి మార్చేసామంటే నేను ఏంటి ఇక్కడ అన్నా అని. సో అంటే ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ టు గెట్ దేర్. అండ్ సినిమా రీసెంట్గా కొంతమంది చూసారనమాట, అంటే మా ఆహా టీం నుంచి కానీ మా వేరే పోస్ట్ ప్రొడక్షన్ టీంలోంచి వాళ్ళు కూడా. సో వాళ్ళందరూ కూడా దే మెన్షన్డ్ వన్ థింగ్ విచ్ ఐ హ్యావెంట్ టోల్డ్ యూ దిస్ టిల్ నౌ. సో అ ఫ్రెండ్ ఆఫ్ మైన్ సినిమా చూసి అన్నాడు దట్ Seerath has maintained a beautiful emotional continuity throughout the film. Wow. And especially in the second half, her character, takes more control over the situations around her and all of that. So someone said that she held the character very nicely through the film. And not that she's some perfect girl in the film. She's also flawed, but
that's the whole thing, you know. It's tough to play a flawed person when you don't speak Telugu in a conversational film. So I think it's ముచ్చటేస్తుంది అనమాట. అప్పుడప్పుడు అంత హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే Okay. మనకే అనిపిస్తుంది ఆ అమ్మాయికి భాష రాదు కానీ ఎంత కష్టపడి పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పింది అని. అండ్ తనకి డబ్బింగ్ చెప్పిన అమ్మాయి కూడా, ప్రియాంక కూడా, I think she also added more weight to her character. So I think they complemented each other very well in the film. So good job. ఓకే. అండ్ వీళ్ళిద్దరు క్యారెక్టర్సే కాకుండా ఫ్రేమ్లో ఇంకా చాలా మంది కనిపిస్తూ ఉన్నారు ఫస్ట్ మీరు రిలీజ్ చేసిన పోస్టర్లో. సో వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి? సో ద ఫిల్మ్ టైటిల్ అక్కడ ఉందండి, మా వింత కాదు వినమ్మా ఈజ్ నాట్ జస్ట్ దీస్ టూ, ఎస్. ద హోల్ బంచ్ ఆఫ్ దెమ్, యూనో ఎవ్రీ క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్ ఒక వెయిట్ యాడ్ చేస్తారండి స్టోరీకి. పోస్టర్లో లేనారు భరణి గారు ఎస్పెషల్లీ హ్యావ్ టు మెన్షన్ అబౌట్ హిమ్. ద వే హీ ప్లేడ్ అ కాప్ రోల్ అండ్ హీ ప్లేడ్ ఇట్ బ్రిలియంట్లీ అండి. అతను యాడ్ చేసిన ఒక సర్కాజం కానీ ఒక స్వాగ్ కానీ ఆ క్యారెక్టర్కి ఇంకెవరు తెచ్చుండేవారు కాదు, బికాజ్ అది అతనిలో ఉంది. భరణి గారికి హీ హ్యాస్ ఇట్ బై హిమ్. అతనికి ఒక ఫిలాసఫీ ఉంది లైఫ్లో, అతను రైటర్ కాబట్టి హీ యాడెడ్ అ లాట్ ఆఫ్ మ్యాటర్ టు ద క్యారెక్టర్ నేను రాసిన దానికి. అండ్ కమింగ్ టు ద అదర్ casting, Sidhu father plays Shishir Sharma, and he's also from Mumbai, but he played it brilliantly. I mean, Sidhu is this ball of energy in real life, even in the film. So దాన్ని కాంప్లిమెంట్ చేయడానికి ఆ ఫాదర్ రోల్ ప్లే చేయాలంటే, అండ్ హీస్ ద పర్ఫెక్ట్ గై. He played it, he played it. Bang on cast. Yeah. Shishir sir was a bang on cast. Shishir sir was brilliant. It was. He made us so happy. అంటే అలాంటి సెట్లో అతను యాక్టింగ్ చూస్తుంటే వీ వర్ హ్యాపీ దట్ మనం రాసుకుంది కరెక్ట్గా ఆర్డర్ చేస్తున్నారు అంటే ఆ హ్యాపీనెస్ వేరేగా వచ్చింది. అండ్ సీరత్ ఫాదర్ ప్లే చేసింది జేపీ గారు. హీఈస్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్. హీ షోడ్ ఇట్ ఆన్ స్క్రీన్. కల్పిక కమల్ ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్, అండ్ దే వర్, దట్స్ ద బెస్ట్ పార్ట్. Even not just the lead cast, even the support cast, every time they took the film so personally, and everyone, when they came onto the set, it's వాళ్ళ సినిమా అయిపోయింది ఆటోమేటిక్గా. వాళ్ళు వచ్చి డౌట్స్ అడిగేవారు, వాళ్ళు వచ్చి కరెక్షన్స్ చెప్పేవారు. Every character in this film has their own emotional tangent towards the story. Maybe అంటే గట్టిగా మాట్లాడితే దిస్ ఇస్ హర్ ఫిల్మ్, దిస్ ఇస్ సీరత్స్ ఫిల్మ్. అంటే వినీత వేణుగోపాల్ క్యారెక్టర్ ఉంది కదా, ఇది ఆ క్యారెక్టర్ సినిమా. ఇది ఆ క్యారెక్టర్ ఫాదర్, ఆ క్యారెక్టర్ ఫ్యామిలీ వాళ్ళు, ఆ క్యారెక్టర్కి సంబంధించి ఏం జరిగింది అని, నేను ఎలా ఆ క్యారెక్టర్ని ఇంపాక్ట్ చేశాను, వాట్ డిడ్ సిద్ధు డూ. బట్ యూ సీ ఇట్ ఫ్రమ్ మై పర్స్పెక్టివ్, సిద్ధు అనే పర్స్పెక్టివ్లో చూస్తాను సిద్ధు వినీత గురించి ఏమనుకుంటున్నాడు అని. బట్ హ్యావింగ్ సెడ్ దిస్, ఇట్ ఈస్ అగైన్ అబౌట్ ఎవ్రీ వన్ ఇన్ ద ఫిల్మ్, లైక్ ఎవ్రీ సింగిల్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. అందుకే ఇది మా వింత కాదు వినుమా, మా అందరి స్టోరీ వినండి అని. ద రీజన్ నేను ఫస్ట్ లుక్ కింద గ్రూప్ పోస్టర్ నేను ఎందుకు లాంచ్ చేశానంటే, బికాస్ ఐ వాంటెడ్ పీపుల్ టు హ్యావ్ నో డౌట్స్ అబౌట్ ఇట్ దట్ దిస్ ఈస్ నాట్ అ హీరోయిన్ బేస్డ్ ఫిల్మ్ ఆర్ ఎనీథింగ్. It's a story of this group of people. Ante. In that, the perspective is mine. The main lead central characters unnaru oka 4-5 characters. So I think, and it's not a film where the character actors just have to come and say one dialogue and go. They have to take it personally, because it is their character that is getting affected. So మా సినిమాలో ఏంటంటే ఎవరి మీద కెమెరా ఉంటే వాడే హీరో. అందుకంటే ఆ క్యారెక్టర్కి ఒక స్టోరీ ఉంది. ఎవరు కూడా ఫ్లోట్ అవ్వరు, వెయిట్లెస్గా ఫీల్ అవ్వరు అనమాట మీ సినిమాలో. మనకు కొన్నిసార్లు కొన్ని సినిమాలు చూసి అనిపిస్తుంది మనకి, ఆడు ఎందుకు వచ్చాడు ఎందుకు వెళ్ళాడు కూడా తెలియలేదు నాకు అనిపిస్తుంది మనకి. ఆ ఫీలింగ్ ఈ సినిమాలో మీకు ఎవరిని చూసినా రాదు. యూ సీ ఎవ్రీ వన్, యూల్ అండర్స్టాండ్. అంటే కనెక్ట్ అని నేను అనలేను, బికాస్ దట్స్ అ బోల్డ్ స్టేట్మెంట్, బట్ యూల్ అండర్స్టాండ్ అట్లీస్ట్ దట్ వాట్ ఈస్ దిస్ పర్సన్, వాట్ ఈస్ హీ ఫీలింగ్, వై ఈస్ హీ ఫీలింగ్ దిస్ వే అని. సో ఐ థింక్ అది కూడా వచ్చింది బికాస్ ఆఫ్ ద రైటింగ్ ప్రాసెస్లో. వీ ఆల్వేస్ సీ ద కైండ్ ఆఫ్, మేము మా అండర్స్టాండింగ్ ఆఫ్ వరల్డ్, అందరికీ ఒక ఒపీనియన్, ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ వెయిట్ ఇన్ దర్ లైఫ్. మన లైఫే కాదు, సో ఎవ్రీ వన్ హ్యాస్ దర్ లైఫ్. మనం మర్చిపోతుంటాం మనం లైఫ్లో డీల్ చేసి, బట్ వీ ఆల్వేస్ హ్యావ్ దిస్ అండర్స్టాండింగ్ దట్ ప్రతి ఒక్కరికి వాళ్ళ ఒపీనియన్ కంపల్సరీ ఉంటుంది, అండ్ ఇట్ హ్యాస్ టు బీ రిఫ్లెక్టింగ్ ఇన్ ద స్క్రిప్ట్ ఆర్ ఇన్ ద క్యారెక్టర్. సో దాట్ మేడ్ ఇట్ పాసిబుల్ ఇన్ ద ఫిల్మ్ అండి. ఓకే. ఓటీటీలో ఫస్ట్ బిగ్ హిట్ మీదే. సో మళ్ళీ ఇప్పుడు 13th పలకరించడానికి వచ్చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? హౌ ఎక్సైటింగ్ యు ఆర్? వెరీ నర్వస్. యాజ్ కాన్ఫిడెంట్ యాజ్ ఐ యామ్, ఐఎమ్ ఆల్సో వెరీ నర్వస్. లైక్ అంటే వీళ్ళందరూ కూడా నాకు కాల్ చేసి ఏంటి అంటే, ఇప్పుడు సినిమా ఫ్లాప్ అయితే మనం పార్టీ చేసుకోవద్దు, హిట్ అయితే పార్టీ చేసుకోవద్దు. అసలు ఫ్లాప్ అవడం గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, బికాస్ ఇట్ ఈస్ అ పాసిబిలిటీ. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ద ఫ్యాక్ట్ దట్ తీసిన ప్రతి సినిమా హిట్ అయిపోదు, ఫ్లాప్లు కూడా అవుతాయి. సో
సక్సెస్కి ఏంటంటే ఒక కెయాస్ ఉంటుంది అనమాట మీ చుట్టూ, చాలా మంది వచ్చి మాట్లాడతారు. అట్ ద సేమ్ టైం ఫెయిలియర్కి ఒక సైలెన్స్ ఉంటుంది. సో నా థియరీ ఏంటంటే నేను సక్సెస్ కెయాస్ ఎంత గట్టిగా హ్యాండిల్ చేయగలిగాను, నేను ఫెయిలియర్కి సంబంధించిన సైలెన్స్ కూడా హ్యాండిల్ చేయగలను. అంటే యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ద ఫ్యాక్ట్ దట్ యువర్ ఫిల్మ్ మైట్ బి ఫ్లాప్ అండ్ ఇట్ ఈస్ ఓకే, యూ వోంట్ డై, వరల్డ్ వోంట్ ఎండ్, ఓకే. బట్ ఐఎమ్ నాట్ బీయింగ్ నెగటివ్, ఐఎమ్ బీయింగ్ వెరీ రియలిస్టిక్. But I'm very confident about the film and I think the film will work and I think we made a good film. That sounds so much better. రైటర్ ఎందుకంటే అర్థమైంది కదండి, యూ Yeah. హర్డ్ వాట్ ఇస్ సెడ్. ఐ థింక్ హీ డిడ్ంట్ రీడ్ ఇట్ ఎనీవేర్, మన లోపల నుంచి వచ్చింది. Yeah, That definitely. success in నా కృష్ణానిస్ silence. లీలా సక్సెస్ అయినప్పుడు when I was talking to people, that is what I felt. రేపు ఒక సినిమా పోతే ఏంటని, ఇవాళ హిట్ అయింది, God has been, kind. But what if tomorrow film flops? So there will be no one around you, no one will call you, there will be a silence, there will be a radio silence. సక్సెస్ అప్పుడు అందరు ఫోన్లు చేస్తుంటారు, అందరు మాట్లాడుతుంటారు, so there will be a chaos. Yeah, so that's my theory, but they don't like it when I talk like that. మెంటల్గా ఇలా ఫిక్స్ అయిపోయిన తర్వాత పెద్దగా ఇంపాక్ట్ చూపించదు ఏ రిజల్ట్ అయినా కూడా అప్పుడు మీ మీద. డెఫినెట్లీ కదా? ఇంపాక్ట్ ఉంటుంది, ఇంపాక్ట్ ఉండకుండా ఉండదు, బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ హ్యూమన్ అండ్ ఐ హ్యావ్ ఎమోషన్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. ఇంపాక్ట్ ఉంటుంది, బట్ He's a bit of an You'll be ready for overthinker. that. Let's just put it like that. He's a bit of an overthinker. No, Very nice. This cake is too yummy. But now I'm going to study it like this and be like, koncham, just eat it. It's done. Enjoy it. Move on. But that's what Blessed. we ever be. We are as ఎంత అన్నా, I know we did a good job. We did a very respectful job. మేము చూసిన తర్వాత 13th తర్వాతే నేను ఇంకో గట్టిగా గట్టిగా మాట్లాడలేదు. ఏంటంటే అప్పుడు ఆ ఇంటర్వ్యూని ఈ ఇంటర్వ్యూని కంపేర్ చేద్దాం. ఐ ఆల్వేస్ డూ ఇట్ వాస్ ఎ గుడ్ ఫిల్మ్. ఓకే. అండ్ 3 మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేశారు ఈ మూవీస్ కని, ఈ మూవీ కని విన్నాను. Yeah. సో ఎందుకని వై 3? I think that's because we want to have a range of music. Correct. It's a very conscious, conscious decision. Because Srichu has his strengths, Rohit and Joy are the other music directors, they have their strengths. There's another composer, independent composer Ravi Sharma, he gave an independent song, his strength is different. So that's why సినిమాలో ఒక రేంజ్ ఆఫ్ మ్యూజిక్ ఉంది అన్న నా ఫీలింగ్. అంటే ద రీజన్ ఐ లైక్ టు ఐ వాంటెడ్ టు హ్యావ్ మేము చాలా ఇన్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ ద ఫిల్మే నేను ఆదిత్య మాట్లాడుకుని డిసైడ్ చేసేసుకున్నాం మనము మల్టిపుల్ ఆర్టిస్ట్లతో వెళ్దాం అని. ఎందుకంటే ఇట్స్ అబౌట్ తను చెప్పినట్టు రేంజ్, డిఫరెంట్ మ్యూజిక్ ఇవన్నీ తెచ్చుకోగలడం కన్నా కూడా ద బేస్ ప్రిన్సిపల్ ఆఫ్ హ్యావింగ్ మల్టిపుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇస్ టు హ్యావ్ ద ఫ్రీడమ్ ఫస్ట్. నాకు అండ్ ఐ వాంట్ దట్ ఫ్రీడమ్, దట్ నాకు ఒక రోజు ఎందుకంటే ఇవాళ మొదలెడితే సంవత్సరం వరకు తీస్తాను సినిమా మనం. నాకు ఒక 8 months తర్వాత ఎక్కడో ఇంటర్నెట్లో ఏదో పాట విన్నాను, అది నాకు నచ్చింది. ఇఫ్ ఐ వాంట్ టు యూస్ దట్ ఇన్ మై ఫిల్మ్, ఐ వాంట్ టు బి ఏబుల్ టు డూ దట్, రైట్? అండ్ ఫ్యూ థింగ్స్ షుడ్ నాట్ హ్యావ్ బౌండ్స్ ఆన్ దెమ్ అనిపించింది నాకు. సో మ్యూజిక్ గురించి మేము ఏంటంటే ఎప్పుడు కూడా డిసైడ్ చేసేసుకున్నాం. మొన్న లాస్ట్ మినిట్లో మేము ప్రణవ్ చాగంటి, మన ఆర్ ఓన్ వెరీ ఓన్ అభినవ కవి ర్యాపర్ ఉన్నాడు ప్రణవ్, సో తను కంపోజ్ చేసి పాడిన పాట ఒకటి లాస్ట్ మూమెంట్లో వీ కాల్డ్ హిమ్ అండ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సో లాస్ట్ మూమెంట్లో కాల్ చేసి బ్రో ఇలా పాట వాడుదాం అనుకుంటున్నాను ఇది అంటే, అరే నువ్వు వాడు, నో బిగ్ డీల్ అని. అండ్ అది ఆ మూమెంట్లో సినిమాకి ఎంత వాల్యూ యాడ్ చేసిందో ఓన్లీ మాకు తెలుసు ఇన్ దాట్ మూమెంట్, బికాజ్ అది లేకపోతే సినిమా ఎలా ఉండదో మాకు తెలుసు. యూ విల్ నెవర్ నో దట్, బట్ వీ నో అది లేకపోతే సినిమా ఎలా ఉండిందో అని. సో దట్ ఈస్ ద ఫ్రీడమ్, మాకు ఆ ఫ్రీడమ్ కావాలనిపించింది అనమాట. అండ్ ఆ సినిమా మ్యూజిక్ కంపోజిషన్ కూడా మేము చాలా ర్యాండమ్గా చేసాం. మేము అందరం కూర్చుని గిటార్ పట్టుకుని అలా పాడుతూ ఇదేదో బాగుంది, ఇది బాగాలేదు అని అలాగా. సో ఈ సినిమాకి అగైన్ ద లైన్స్ ఆర్ వెరీ బ్లర్డ్. ఎవరేం చేశారు అంటే ఆ లైన్స్ వెరీ బ్లర్డ్. ఇప్పుడు నాకు రైటర్గా క్రెడిట్ ఉంది, బట్ త్రూ ద స్టోరీ వాడు నాతో కూర్చున్నట్టు, రైట్? వాడు డైరెక్టర్గా క్రెడిట్ ఉంది, బట్ సినిమా అంతా ఇద్దరం కలిసి తీసాం. సీరత్ కొరియోగ్రాఫ్డ్ ద స్మాల్ పీస్ ఇన్ ద ఫిల్మ్. దర్ ఇస్ అ సింగిల్ షాట్ అనమాట, ఒక వెరీ 35-40 seconds షాట్ ఇన్ ద ఫిల్మ్. So, she choreographed that. So, alaga, we wanted that freedom to use independent artists. And Rohit and Joy ani background score compose chesaru and oka song kuda produce chesaru. I think they're superstars. I think the amount of talent and the hard work that they put in, that rare combination anamata, talent and hard work kalisi. So, I think they'll be stars, I think they're a blockbuster pair. ఎస్, మేము కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం ఈ వింత గాథని వినడానికి, చూడడానికి కూడా. సో ఈ మా వింత గాథ వినిమ గురించి 1 wordలో చెప్పాలంటే ఆడియన్స్కి ఏం చెప్తారు? ఒక్క వర్డ్లో చెప్పాలి అంటే, ఒక స్టోరీ గురించి ఆడియన్స్ని మీరు ఒక వర్డ్లో చెప్పాలి అంటే, ఫర్గెట్ దిస్ ఎస్కేప్ ఫర్ యూ గైస్. బయట జరిగిన దాని నుంచి వాచ్ అవర్ ఫిల్మ్, హ్యావ్ ఫన్. దిస్ Okay. ప్యూర్లీ ఫర్ యూ గైస్ టు హ్యావ్ ఫన్, దట్స్ ఇట్. ఓకే,
మా వింత కాదు వినిమ గురించి మీరేం చెప్తారు ఆడియన్స్కి? ఇట్స్ అ వెరీ చిల్ ఫిల్మ్ విత్ అ లాట్ ఆఫ్ హార్ట్. చాలా చిల్ సినిమా. ఇట్స్ నాట్ ఎ హెవీ ఫిల్మ్. మిమ్మల్ని బాధ పెట్టదు, డిప్రెస్ చేయదు మిమ్మల్ని. సినిమా చూసి మీ హార్ట్ హెవీగా అయిపోవడాలు ఇలాంటివే ఉండవు అనమాట. ఇట్స్ అ వెరీ సింపుల్ ఫిల్మ్. ఇట్స్ అ వెరీ చిల్ ఫిల్మ్ అండ్ ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ హార్ట్ ఇన్ ఇట్. అండ్ వాట్ వుడ్ యూ లైక్ టు సే అబౌట్ ద ఫిల్మ్? I would like to say that at a time where there's so much talk about so many things, it's very important to somewhere find your center, and Maavinta Gada Vinuma does exactly that. It has done that for me. There's love in the film. Watch it. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అండి. Thank you. మీ మూవీ సక్సెస్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.